తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. అమ్మ, విశ్వంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మనం స్వీకరించడానికి రెడీగా ఉండాలి, అంతేగాని విశ్వం ఇవ్వడానికి ఎప్పుడూ రెడీ అని అంటూ ఉంటారు కదా మీరు. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు మనకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే చెట్ల నుంచి, ప్రకృతి నుంచి ఎక్కువగా వస్తుందని. అలాంటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుని, ఇప్పుడు పెద్ద చెట్టు మన ఇంట్లో ఉన్నటువంటిది, ఏదైనా మనం ఉన్న ప్లేస్లో మంచిగా ఆ చెట్టుని హక్ చేసుకుని మనస్ఫూర్తిగా మనకున్న బాధ కానీ లేదంటే మనకు కావాల్సిన కోరిక కానీ ఆ చెట్టుకి మనం చెప్పుకున్నట్లయితే నెరవేరుతుంది అంటారు. అది నిజమే అంటారా? ఈ థెరపీ 100% కరెక్ట్. చెట్టు ఏంటంటే, ఒక పెద్ద చెట్టు ఉంది మీ ఇంట్లో, టపటపటపటపటపటపా కొట్టేస్తారు. కొంతమంది ఇళ్లలో ఇంటి ముందు పూల చెట్లు ఉంటాయి, ఆ పూలు తెంపుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందరు పబ్లిక్ అంతా తెంపుకుంటారు, వెళ్ళిపోతారు. అరే రామా, మీరు మాలి అయ్యారు, వీళ్ళింట్లో చెట్లవి, వీళ్ళు నీళ్లు పోసి పెంచుకున్నారు, వీళ్ళు అందంగా ఉంటాయని పెంచుకున్నారు, కానీ ప్రతి ఒళ్ళు తెంపుకోవాలని తెంపెట్టలేదు. కానీ ఒక బ్యాగులు వేసుకొని 4:30-5 గంటల నుంచే పూలు తెంపుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వాకింగ్ చేయడం మార్నింగ్ వాకింగ్ కాదు, అందరి ఇళ్లలో ఉండే చెట్లన్నీ పూలన్నీ. చెట్టు పెరిగిందని మనం టక్కున కట్ చేస్తాం. ఒక పువ్వు తెంపుకునేటప్పుడు సారీ నేను పువ్వు తెంపుతాను. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అంత పెద్ద చెట్టుని ఇలా కొమ్మ తుంచుకుంటూ వెళ్ళిపోతారు కదా, అది ఎంత బాధపడి ఏడుస్తుంది. ఆ కొమ్మ అంత పెద్దగా పెరగడానికి అది ఎంత కష్టపడి ఉంటుంది, ఎన్నేళ్ల చెట్టు అయి ఉంటుంది అది. అవునమ్మా. ఒక ఇంట్లో అత్త, మళ్ళీ కోడలు, ఇంకో కోడలు, 7 తరాలను చూస్తుంది ఇంట్లో ఉండే చెట్టు. ఒక చెట్టు ఇంట్లో ఉండి 7 తరాలను చూస్తుంది. ఒక అత్తకి కోడలు వస్తుంది, ఆ కోడలికి ఇంకో కోడలు వస్తుంది, ఇంకో కోడలికి ఇంకో కోడలు వస్తుంది, ఇంకో కోడలికి ఇంకో కోడలో బిడ్డనో అల్లుళ్ళో వస్తుంటుంది. ఇన్ని తరాలను చూసిన చెట్టు అనుకుంటుందట, బద్మాషదానా నువ్వు మొన్న కోడల్ని బాగా సతాయించినావు, ఇప్పుడు నీ కోడలు వచ్చింది నువ్వు అనుభవించు అంటదట. అట్లా వేప చెట్లు కానీ ఏవో ఒక చెట్లు మన ఇంట్లో ఉండేవి. ఇప్పుడు అరోమా థెరపీ అని వచ్చింది. ఈ థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్టును హక్ చేసుకోవడం. చెట్టును హక్ చేసుకోవడం అనేది శాస్త్రీయ పద్ధతుల ప్రకారము, ఆధ్యాత్మిక ప్రకారము, అమావాస్య గడియల్లో జమ్మి చెట్టుని ఎవరైతే హక్ చేసుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే సర్వశత్రు నాశనము. వాళ్ళకి ఎంతమంది ఎవరైనా హక్ చేసుకోవచ్చు. ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు ఒక జమ్మి చెట్టు ఎక్కడైనా ఉంటే 2 చేతులు ఇట్లా పట్టుకున్నా చాలు, మీలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఔదంబర వృక్షం ఎక్కడున్నా చాలు, మీరు హక్ చేసుకుంటే మీకు సూర్యదోషం పోయి సూర్యానుగ్రహం కలుగుతుంది. ఏ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు హక్ చేసుకున్నారనుకోండి, మీలో ఉండే డిటాక్స్ జరుగుతుంది బాడీ అంతా. మంచి అరోమా థెరపీ ఇదంతా. కానీ పూర్వీకులు మనకు దండం పెట్టి ప్రదక్షిణాలు చేయమన్నది ఇందులో రహస్యమే నాన్న, ఇందులో రహస్యమే. అందుకే కార్తీక వనభోజనాలు ఒక చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద, అంటే అప్పుడు మనకు పులుపు తగ్గిపోతుంది బాడీలో. కనీసం ఉసిరి చెట్టు కింద ఉండి ఉసిరి చెట్టులో దీపం పెట్టి 2 కాయలు నోట్లేసుకొని తింటారేమో వీళ్ళు, ఉసిరి పచ్చడి చేసుకొని తింటారేమో. ఆ సంవత్సరానికి సరిపడా వాళ్ళకి కావాల్సినటువంటి బాడీలో ప్యూర్ సి విటమిన్ వల్ల మనకు కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైనా బాగా బలహీనులుగా ఉన్నా కోల్డ్ చేసిన నిమ్మరసం తాగితే కోల్డ్ తగ్గుతుంది తెలుసా? అందరు నిమ్మకాయ తినకూడదు, జలుబు చేసింది ఇంకా జలుబు ఎక్కువ అవుతుంది అంటారు. కాదు, అసలు టెక్నిక్ ఏమిటంటే నిమ్మ అనేది జలుబును తగ్గిస్తుంది. ఓవర్ కఫవాతం చేత మీకు వేడవుతుంది బాడీ. కఫవాత మనం తినే ఆహారం అంతా కఫంతో కూడినటువంటి వేడి, దానికి మీరు నిమ్మకాయ వేస్తే తగ్గుతుంది. అది శాస్త్రీయంగా ఆయుర్వేదిక శాస్త్రంలో మనకు చెప్పినటువంటి అంశం. కాబట్టి హక్ చేసుకోండి అన్ని చెట్లను, పాజిటివ్ ఎనర్జీని పొందండి, పాజిటివ్ వైబ్రేషన్తో ఉండండి. ఏ చెట్టు కొమ్మను మీరు తెంపినా ఆ చెట్టు బాధపడుతుంది. ఆ బాధను కన్నీళ్లను చూస్తూ సారీ చెప్పండి. ఏ చెట్టుకైతే మీరు కృతజ్ఞత కలిగి ఉండి చెట్టుకు నీళ్లు పోస్తూ చెట్లను పెంచుతూ చెట్టులతో అనుబంధాన్ని పెంచుకుంటారో ఈ విశ్వము మీరు అనగానే ఏదడిగితే అది ఇస్తుంది. అంటే నీకు ప్రేమించే తత్వం ఉంది. నేను ఎవరినో నిన్ననో మొన్ననో తిట్టాను, అరే మీ కళ్ళెదురుగా ఈ చెట్టు చచ్చిపోతుంది తెలిసింది కదరా, మీకు బాటిల్లో నీళ్లున్నాయి, నీళ్లు లేవు, అక్కడ నీళ్లకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. నీళ్లకు కొంచెం ప్రాబ్లంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, నీళ్లు ప్రాబ్లం, గిన్నెలు దొంపుకొని నీళ్ళన్నీ బయటికి పంపిస్తున్నారు. నీళ్లు లేవమ్మా మాకు, అందుకే అరే నువ్వు గిన్నెలు కడిగిన నీళ్లు ఒక బకెట్లో పెట్టుకొని ఆ చెట్టుకు పోయొచ్చు కదా.
ఆ హృదయ సమర్పణగా ఆ చెట్టు ఎండిపోకుండా కాపాడలేని భావన నీలో కలిగినప్పుడు ఈ విశ్వం మొత్తం నిన్ను రక్షిస్తుంది. ఏ సందర్భంలో నీవు ఇబ్బంది పడ్డా. చెట్లకు మనకు చాలా అనుబంధం ఉంది నాన్న. చెట్లను హక్ చేసుకోండి. గ్రీన్ లీవ్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా రోజు తినండి. రోజు మనం తినేవన్నీ అవే కదా. దానివల్ల ఆరోగ్యము బాగుంటుంది, మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎవరికైనా డిప్రెషన్ లాంటిది వచ్చినా హక్ చేసుకొని ఆ చెట్టు నుంచి ఆక్సిజన్ స్వీకరించండి. మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అట్లా ఒక 21 days చేయాలి. ఒక్కరోజు చేసి నేను చేసినా నాకు రాలేదు అంటే కాదు. మీ మనసులో నెగిటివిటీని తీసేయాలనే భావన మీలో ఉండాలి. ఆ చెట్టు మీద మీకు ఒక విశ్వాసము, నమ్మకము ఉండాలి. నేను చెప్పే ఈ మాట మీద నమ్మకము, విశ్వాసము ఉండాలి. నేను అనుభవించాను కాబట్టి, ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది ఏదో శాస్త్రంలో ఉందని కూడా నాకు తెలియదు. బీ ప్రాక్టికల్ ఐఆమ్. ఈ విశ్వ నియమాల చెట్టులతో నేను మాట్లాడతాను. చెట్ల మధ్యలోకి నేను వెళ్ళిపోయి నిన్ననే ఎక్కడికన్నా వెళ్ళినా నాకు తెలియదురా, నేను వచ్చాను, ఇప్పుడు నన్ను కౌగులించుకో, చల్లటి గాలి కావాలి, చెమట్లు కారిపోతున్నాయి నాకు, ఇప్పుడు నేను ఉండలేనని అక్కడ కూర్చుంటా. 2 నిమిషాల్లో ఆకలన్నీ కదిలి కౌగులించుకుంటే చల్లటి గాలి వస్తుంది. బీ ఎక్స్పీరియన్స్. ఐ ఆమ్ ఎంజాయింగ్ విత్ నేచర్. ఈ ప్రకృతి నాతో మాట్లాడుతుంది. నేనే ప్రకృతి, ప్రకృతిని. ప్రకృతి నుంచి నేను వేరు కాదు కాబట్టి మీ అందరి హృదయాల్లో అమ్మ మాదే అనిపిస్తుంది. మీకు మీరు చెప్తుంటేనే ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము కూడా ఫీల్ అవుతున్న ఆ అనుభవం కలుగుతుందమ్మా. అమ్మ, ఇప్పుడు చెట్ల గురించి ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, నక్షత్రానికి సంబంధించి ఈ నక్షత్రం వాళ్ళు ఈ చెట్లను పూజిస్తే మంచిది అని. అలా ఉంటుందంటారా అమ్మా? నిజమేనా? ఖచ్చితంగా ఉంది నాన్న. ఈ విశ్వంలో ప్రతి మనిషికి మనం తినే ఆహారంలో మనకు బ్లడ్ లేదనుకో, రెడ్ కలర్ లేదు అంటే హిమోగ్లోబిన్ తగ్గింది. ఏం తినమంటాడమ్మా డాక్టర్ నీతోటి? బీట్రూట్, క్యారెట్ రెడ్ కలర్లో ఉండేది నేను తినమంటాడు. మనకు రెడ్ కలర్లో ఉండేవన్నీ మన బాడీకి అవసరము అని అర్థం. అవునా? ఐరన్ లేదు అంటాడు డాక్టర్. ఆకుకూరలు తినమ్మా అంటాడు. టాబ్లెట్ పడదు సార్ నాకు, టాబ్లెట్ వేసుకుంటే మోషన్ ఫిట్ టైట్ అవుతుంది, ఐరన్ టాబ్లెట్. అయితే ఆకుకూర తినిపో, రోజు ఒక ఆకులు ఆకుకూర అంటాడు. అవునా? అంటే ఈ విశ్వంలో పండే ప్రతి డ్రై ఫ్రూట్స్ కానీ మన హార్ట్ ఆకారంలో, కిడ్నీ ఆకారంలో, మన శరీరానికి కావాల్సినది ప్రతిదీ ఉన్నాయి. మనిషి ఆకారంలో మన శరీరానికి ఏది అవసరమో అవే ఆకారంలో చెట్లు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. మీరు బీట్రూట్ చూసుకోండి, క్యారెట్ చూసుకోండి. భూతత్వం నీకు పెరగాలి ఏమ్మా. మీ మూలాధార చక్రం క్లోజ్ అయింది. భూమిలో పండేవి ఏంటిది? పల్లీలు, ఆలుగడ్డ, బీట్రూట్, ఇంకేమేమి, స్వీట్ పొటాటోస్ ఇలాంటివి. అంతే. అవి తింటే విశ్వంలో నుంచి భూతత్వం మీకు పెరుగుతుంది. అట్లాగా వృక్షాలకి మనకి అన్నిటికీ అనుబంధం ఉంది.